की जय, दामोदर मासं की जय, दामोदर व्रतं की जय, श्री दामोदराष्टकम की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। तो मనందరి సౌభాగ్యం సమక్షంలో ఉన్న భక్తుల పేరు శ్రీమాన్ నటేశ్వర నరకం ప్రభు. ఈయన 2001లో తిరుపతి తీసుకున్నారు. దాంట్లో ఆయన సేవలు అందించారు. పుస్తక వితరణ, గొప్ప గొప్ప సేవలు కూడా అందించారు అక్కడ. సో అదేవిధంగా అక్కడ నుంచి సేలంలో కూడా వెళ్ళి ఈ యొక్క బ్రహ్మచర్య గురువు కృష్ణుడు కొరకు జీవితాంతం కూడా బ్రహ్మచర్య వ్రతం ధరిస్తూ సేలంలో కూడా పుస్తక వితరణ ప్రచారం చేస్తూ, అదేవిధంగా హైదరాబాద్లో కూడా చాలా చక్కగా పుస్తక వితరణ చాలా భక్తులు కూడా తయారు చేశారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతానికి 2019లో మన దగ్గర మీ అందరూ కూడా తెలుసు, మనకి పూర్వ గ్రామం ఇంకా చాలా అంటే మేము చూసాం ఆయన కృషి. రాత్రి పగులు కూడా నిద్ర లేకుండా ఆయన స్థాపించారు ఇప్పుడు. సో ప్రధాన అధ్యక్షుడుగా ఉన్నారు అక్కడ. సో అదేవిధంగా మన అందరి సౌభాగ్యం. అంటే ముందు కూడా ఈ యొక్క ప్రాంతానికి వచ్చారు ఆయన 2 సంవత్సరాల కింద వచ్చేవారు. ఈ మధ్యకాలం చాలా బిజీ అయిపోయి రాలేదు. సో ఎంతో ప్రయత్నిస్తే ఇప్పుడు మనకి సమయం ఇచ్చారు. సో మనం ఇప్పుడు మన ముఖాల నుంచి ఇప్పుడు హరికథ ఉందాం. కాబట్టి స్వాగతం కోరితే మన అందరూ ఒకసారి గట్టిగా హరినామం చెప్తాం. విన్నపం ఎవరికైతే మొబైల్ ఉందో దయచేసి దానికి నిశ్శబ్దంలో పెట్టండి, సైలెంట్ మోడ్లో. సో మన క్లాస్లో 2 మొబైల్ తీసుకున్నాము. సో మళ్ళీ లాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి నిశ్శబ్దంలో పెట్టండి. హరే కృష్ణ. ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भागवतम दशम स्कंद श्री कृष्ण बाल्य लीलలు। बिभरत क्वचिदादग्नि पिटकोन्मपादुकं बहुक्षेपं च कुर्वते स्वानां च प्रीतिमावहान्। యశోదాది గోపికలు ఒకప్పుడు కృష్ణునితో ఆ వస్తువు తీసుకొని రమ్ము, ఈ వస్తువుని తీసుకొని రమ్మను పలుకుచండి. కొయ్యపీటను, పాదుకలను లేదా కొలిచే పాత్రను తీసుకొని రమ్మని ఆ వస్తువులను తెచ్చడానికి యత్నించాడు. ఆయనను ఒకప్పుడు తాను ఆ వస్తువులను మోయటకు అసమర్థుడైనట్లుగా వాటిని తాకి అక్కడే నిలబడి ఉండెను. బంధువులకు సంతోషం కలుగజేయుటకై అతడు తాను బలవంతుడనని చూపుటకు 2 చేతులను పైకెత్తి దేహమును తాడనము చేయుచుండెను. దర్శయం స్తద్విదాం లోకో ఆత్మనో బుద్ధ్యవశ్యతాం వ్రజస్యో వాహ వై హర్షం భగవాన్ బాలచేష్టితై. భక్తులకు తానెంతగా వశుడయుండునో శ్రీకృష్ణ భగవానుడు తన కర్మ నెరగలిగిన లోకం నందలి విశుద్ధ భక్తులందరికీ ప్రదర్శించారు. ఈ ప్రకారము తన బాల్యలీలల ద్వారా అతడు వ్రజవాసుల యొక్క ఆనందమును వృద్ధి కావించాడు. భాష్యం. తన భక్తుల యొక్క ఆనందమును వృద్ధి కావించుటకు శ్రీకృష్ణుడు బాల్యలీలను ప్రదర్శించుట మరొక దివ్యరస స్వభావం. ఈ లీలను అతడు కేవలం వ్రజవాసుల కొరకే కాక తన బాహ్య శక్తిచే ఐశ్వర్యముచే ముగ్ధులయ్యడి వారి కొరకు కూడా ప్రదర్శించడం. కేవలం కృష్ణ ప్రేమలో నిమగ్నమయ్యుండెడి అంతరంగిక భక్తులు శ్రీకృష్ణుని అపరిమితమగు శక్తిచే ముగ్ధులయ్యుండెడి సాధారణ భక్తులు ఇరువురికి శ్రీకృష్ణుని యొక్క బుద్ధ్యధీనవాంఛ ఈ రీతిగా వెల్లడి కావించబడింది. అవసరం
వందేహం శ్రీగురుశ్రీతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ ముఖాం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దినతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో ఈ యొక్క దామోదర లీల మీరు ముందే వినుండొచ్చు. శ్రీమద్ భాగవతంలో ఇక్కడ వివరించబడింది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు. ఈ భాగవతం సామాన్యమైనటువంటి పుస్తకం కాదు. ఇది ప్రతి ఒక్కరింట్లో భాగవతం ఉండాలి. శ్రీమద్ భాగవతం కృష్ణే స్వధామ పగతివి ధర్మజ్ఞానాది సహ కలో నష్ట దుషమేష పురాణార్కో ధునాదిత. కృష్ణుడు ద్వాపరయుగంలో ఆయన స్వధామానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ యొక్క భాగవత రూపంలో ఆయన ఉదయించాడు. అంటే సాక్షాత్తు కృష్ణుడే భాగవతంగా అవతరించాడు. అంటే అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి ఆయనకు. అవతారాన అసంఖ్యాకమైన అవతారాలు. సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయో అలా భగవంతుడు క్షణం ఆయన అవతరిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం కృష్ణాష్టమి జరుపుకుంటాం. అంటే ప్రత్యేకంగా తిథి రోజు ఇంకొక నిమిషం ఇంకొక బ్రహ్మాండంలో జరుగుతుంది, ఇంకో నిమిషం ఇంకో బ్రహ్మాండంలో జరుగుతుంది, ఇంకో నిమిషం అంటే నిమిషం క్షణం ఆయన అవతరిస్తూనే ఉంటాడు. అనంతమైనటువంటి యొక్క రూపాల్లో ఆయన విస్తరిస్తూ ఉంటాడు. సో అదేవిధంగా భాగవతం, ఈ భాగవతంగా ఆయన అవతరించాడు. సో ఇది సామాన్యమైనటువంటి పుస్తకం కాదు. ఈ యొక్క భాగవతం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలన్నింటి కూడా ఇందులో వర్ణించబడుతుంది. ఇప్పుడు మనం చదువుతున్నది 10వ స్కందం. దీనికంటే ముందు 9 స్కందాలు ఉంటాయి. శ్రీల ప్రభుపాల్ వారు చెప్తారు డైరెక్ట్గా 10వ స్కందం చదవకూడదు. సమయంలో ఈ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అదేవిధంగా కొత్తగా అప్డేట్ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఉదయం ఒక విధంగా లైఫ్ స్టైల్ ఉంది, మధ్యాహ్నం ఇంకో విధంగా, సాయంత్రం ఇంకో విధంగా. ప్రజలకు అది ఎందుకంటే ఇది వచ్చేది విరక్తి వల్ల. మీరు చూడండి వైదిక సంస్కృతిలో గ్రామాల్లో చూస్తే వాళ్ళు చేసినటువంటి పని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు అదే పని చేస్తారు, అదే ఇంట్లో ఉంటారు, అదే పల్లెంలో తింటారు, అదే విధంగా వండుకుంటారు, అదే విధంగా కట్టుబాట్లు ఉంటాయి. ఈ మోడ్రన్ సొసైటీ ఏమనుకుంటుందంటే వాళ్ళకు ఈ వైదిక సంస్కృతి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు. అందువల్ల కొత్తవి కావాలా అంటే ప్రజల యొక్క విరక్తి మనకు అర్థమవుతుంది. విసుగు చెంది ఉన్నారు ప్రజలు. అందుకని డైవర్స్ కూడా ఎందుకు అవుతున్నాయి? ఈరోజు ఒక భార్య, రేపు ఇంకొక భార్య, ఎల్లుండి ఇంకొక భార్య. డైవర్స్ లేని ఒక ఆయన చెప్పి 5 డైవర్స్ లేని ఇంకా సంతృప్తి చెందలేదు. ఇంకొకటి నెక్స్ట్కి వెళ్తాడని 6వ డైవర్స్ అనే పని ఇది. అంతే. డైవర్స్ అనేది మామూలు అయిపోయింది అంతే. మామూలుగా సామాన్లు ఉంటాయి కదా, సామాన్లు వాడుకుంటారు, పాత సామాన్లు వేస్తే మళ్ళీ కొత్త సామాన్లు కొనుక్కోవడం. బఠానీలకు లేకుంటే మామూలుగా అమ్ముతారు కదా, అలా అయిపోయింది. భార్య డైవర్స్ ఇవ్వచ్చు, భర్త ఇవ్వచ్చు, 2 పక్కన. భార్యలు ఎక్కువగా ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళు కూడా ధనాన్ని సంపాదిస్తున్నారు. వాళ్ళు ముందే ఆలోచిస్తున్నారు, ఒకళ్ళు డైవర్స్ ఇస్తే నా జీవితం ఎట్లా, ఓకే నేను జాబ్ చేస్తాను, ముందే ఫిక్స్ మైండ్. డైవర్స్ ఒకవేళ అయితే నేను ఆ జాబ్ నేను చేసుకుంటా, ఈయన జాబ్ నేను చేసుకుంటా. భగవంతుని యొక్క లీలలు అద్భుతమైనటువంటివి, మధురమైనటువంటివి, వర్ణనాతీతమైనటువంటివి, దివ్యమైనటువంటివి. ఈ భవరోగాన్ని నయం చేసేటువంటివి. కేవలం భవరోగమే నయం చేసుకోవడం కోసం భక్తులు వినరు. భక్తుల యొక్క ఆహారం అది, భక్తుల యొక్క జీవనం, భక్తుల యొక్క గాలి అది. మనం గాలి లేదనుకోండి, గాలి పీల్చుకోలేము, మనం చనిపోతాం. ఆహారం తినలేని చనిపోతాం. అదేవిధంగా భక్తులు నిరంతరం భగవంతుని యొక్క నామరూప గుణలీలలు వాళ్ళు శ్రవణం చేస్తూ ఉంటారు లేదా కీర్తిస్తూ ఉంటారు. అదే వాళ్ళ యొక్క జీవనం. మనం శ్రీల ప్రభుపాల వారిని చూడొచ్చు, రోజు కృష్ణుడి గురించి ఆయన మాట్లాడతాడు. రోజు కృష్ణుడి గురించి ప్రతి క్షణం, రాత్రింబగలు
నిద్రలో కూడా వాళ్ళు కీర్తన చేస్తుంటారు కృష్ణుడి కోసం. అది భగవంతుని యొక్క మహిమ. కానీ మనం బద్ధ జీవులం. ఈ భౌతిక ప్రపంచంలో ఏదో ఒక దానిలో ఈ మాధుర్యం ఉందనేసి మనం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇక్కడ ఏమాత్రం ఆస్వాదనీయత అనేది లేదు. అది మన యొక్క దురదృష్టకరం. ఇంకా మన మనస్సు వాటిపైన వెళ్ళడం. అందువల్ల మనం విషయా వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఈ యొక్క అత్యున్నతమైనటువంటి రసాస్వాదన మనం పెంపొందించుకోవాలి. అప్పుడు ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి మనకు వెళ్ళదు. సో అందుకే అందరికీ ఈ యొక్క భాగవతాన్ని మనం ఇవ్వాలి. మీ అందరికీ భాగవతం ఉండొచ్చు, భక్తులందరికీ. ఇక్కడ చాలామంది ఉన్నారు భాగవతం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. అందరి ఇంట్లో భాగవతం ఉండాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీవీని మీరు తీసుకొని పాత సామాన్లకు అమ్మేయండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పనికిరాని వస్తువులు తీసుకొని ఈ భాగవతాన్ని వాళ్ళ ఇంట్లో ఉంచితే అందరూ భాగవతం చదివినారంటే వాళ్ళ జీవితాన్ని మార్చుకుంటారు. సో ఈ భాగవతం అంతా ఇలా లీలలు ఉన్నాయి. సో కృష్ణుడు ఈ యొక్క లీలలో చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? బుద్ధ్య వశ్యత, నేను భక్తులకు వశమైపోతాను. అందరూ ఆయన యొక్క వశంలో ఉన్నాం. మనం అందరం కూడా ఆయన యొక్క కాలచక్ర ప్రవాహంలో మనం పడిపోతున్నాం. ఆయన యొక్క నియంత్రణలో మనం ఉన్నాం. ఈ సకల బ్రహ్మాండాలను, సకల చరాచర జగత్తును, ఆధ్యాత్మిక భౌతిక జగత్తంతా కూడా ఆయన యొక్క ఇచ్ఛాశక్తితోనే నడుస్తుంది. అలాంటిది భగవంతుడు ఏం చెప్తున్నాడు? నా భక్తులకు నేను వశమవుతాను. నా భక్తులు ఏం చెప్తే నేను అది చేస్తాను. కానీ భక్తులు ఏమంటారు? భక్తుడు ఏం చెప్తే నేను అది చేస్తాను. నేను భగవంతుని యొక్క సేవకుని. నేను ఎందుకు ఇక్కడ యశోదామయ్యకి ఆయన బందీ అయ్యాడు. ప్రపంచానికి అంతా కూడా చూపిస్తున్నాడు. నేను ఈ వ్రజ భక్తికి, ఈ వ్రజవాసులకు బందీ అవుతాను. చైతన్య చరితాంతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి వివరిస్తున్నారు. అంటే ఇక్కడ చైతన్య మహాప్రభు అవతరించడానికి ఉన్నటువంటి కారణాల్లో కృష్ణుడు చెప్తున్నాడు, ఎంతోమంది నన్ను ఆరాధిస్తున్నారు, ఎంతోమంది నా కోసం యజ్ఞాలు చేస్తున్నారు, తపస్సులు చేస్తున్నారు, యాగాదులు చేస్తున్నారు, మంత్రాలు ఉచ్చరిస్తున్నారు. మనం వైకుంఠంలో చూస్తే అంతటా భగవంతుని కోసం కీర్తనలు జరుగుతూ ఉంటాయి, యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, హోమాలు జరుగుతూ ఉంటాయి, నృత్యాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఐశ్వర్యవంతంగా ఆయన పూజలు జరుగుతూ ఉంటాయి వైకుంఠంలో. సో ఇక్కడ ఈ వైకుంఠ భక్తి, ఈ యొక్క ఐశ్వర్య భక్తి ఎన్నో యుగ యుగాల నుంచి నేను స్వీకరిస్తున్నాను. కానీ నాకు దీని పట్ల అంత ఆసక్తి లేదంటున్నాను. అంటే చేయకూడదని కాదు ఇక్కడ. కానీ నేను ఈ వ్రజవాసుల యొక్క భక్తి ఏదైతుందో దాన్ని నేను అందరికీ ప్రచారం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క వ్రజవాసులు వాళ్ళు పూర్తిగా విశుద్ధ భక్తితో నన్ను ఆరాధిస్తున్నారు. ఏమా విశుద్ధ భక్తి? వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క శరీరం, వాళ్ళ యొక్క ధనం, వాళ్ళ యొక్క ఐశ్వర్యం, వాళ్ళ యొక్క కుటుంబ మర్యాదలు, వాళ్ళ యొక్క సాంఘిక మర్యాదలు అన్నీ నా కోసం పూర్తిగా అర్పిస్తున్నారు. ఏమాత్రం వాళ్ళకు స్వార్థ లాభాపేక్ష లేకుండా నిరంతరం నా యొక్క సేవలో నిమగ్నమవుతున్నారు. యశోదామయ్య మనం చూస్తే ఆమె సామాన్యమైనటువంటి ఒక వనిత, సామాన్యమైన స్త్రీ. ఆమె వేదాలయం పఠించలేదు, ఉపనిషత్తులు చదవలేదు, పురాణాలు ఏమో ఉండొచ్చు, మామూలు గ్రామాల్లో పురాణ కథలు జరుగుతూ ఉంటాయి. కానీ ఆమె చేసేటువంటి భక్తికి కృష్ణుడు బందీ అయ్యాడు. బ్రహ్మ రుద్రాదులు కూడా ఆశ్చర్యపోతున్నారు. గొప్ప వైష్ణవులు, నారదుడు, శివుడు, దేవతలందరూ, గొప్ప గొప్ప భక్తులందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎలా ఈమె కృష్ణుని బంధించి వేసింది? ఏమి అసలు ఆయన బంధించింది?
సో అదే ఇక్కడ వాళ్ళ యొక్క భక్తి. ఆ భక్తి మనకు అర్థం అవ్వదు. అది ఐశ్వర్య భక్తి అయితే ఓకే, మనం భగవంతునికి ఆరాధన చేస్తాం, ప్రణామం చేస్తాం, ఆయన కోసం కీర్తన చేస్తాం, ఆయన కోసం దండలు కొడతాం, ఆయన కోసం ఇక 64 భక్తి అంగాలను ఆచరిస్తాం. కానీ యశోదమ్మ 64 భక్తి అంగాలు మనకు ఆచరించినట్టు అనిపించకపోవచ్చు, ఆమె బెత్తంతో కృష్ణుని కొట్టడానికి వస్తుంది. ఇదేం భక్తి అంటే కృష్ణుడిని సేవించాలా, ఈమె బెత్తం తీసుకొని వస్తుంది అంటే అలాంటి భక్తి నాకు కావాలని కృష్ణుడు అంటున్నాడు. మేము ఆయన కాళ్ళు కడుగుతున్నాం, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నాం, ఆయనకు దండ కొడుతున్నాం, ఆయన పూజిస్తున్నాం, ఆయన కీర్తిస్తున్నాం అంటే అది కాకుండా ఎవరైనా కర్ర పట్టుకొని వస్తే మనమైనా ఎవరికైనా మనకి ఏదైనా ఇవ్వడానికి వస్తే తీసుకున్నాం, కొట్టడానికి వస్తే మరి ఇష్టం ఉంటుందా? కానీ ఆయన ఏమంటున్నా ఇదే నాకు భక్తి కావాలా. గోపికలు కృష్ణుని వాళ్ళు అంటే అది వేరే వేరే రసాలు, అవి మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు. గోపికలు తిరిగితే ఆయనకు ఆనందం వస్తుంది. మనం కీర్తించాలా, మనం ఆ స్థాయిలో లేము. కానీ ఏదైతే చైతన్య మహాప్రభు మనకిచ్చారో ఈ యొక్క ఉన్నతోజ్వల రసం, ఆ మాధుర్య భక్తి సామాన్య వ్యక్తులకు అర్థమయ్యేది కాదు. అదే మొదట్లో మనం అదే అన్నాం, ఏమీ లేదు, తాడు కట్టేసి కట్టడం, దుంకడం, ఏం అర్థం కాదు. ఈవెన్ వైకుంఠ భక్తులకు కూడా అర్థం కాదు, వైకుంఠంలో ఉండే భక్తులకు. గోప్ కుమార్ ఆయన అన్నీ వెళ్తూ ఉంటాడు, బృహద్ భాగవతం తన పుస్తకంలో ఉంటుంది. ఆయన అన్ని లోకాలకు వెళ్తూ ఉంటాడు, ఎక్కడ నా గోపాలుడు అనేసి. ఎక్కడ ఆయన కనిపించట్లేదు ఆయన గోపాలుడు. అక్కడ వైకుంఠంలో చూస్తాడు, ఓ ఈయన గోపాలుడు లాగానే ఉన్నాడనేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి విష్ణు దూతలు లాఠీ పట్టుకొని ఆపుతారు. లాఠీ లేదనుకోండి, కూల్ డౌన్, తొందరపడకు, ఏం చేస్తున్నావు, నీ యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి, భగవంతుని దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి. మనం ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్తే కొంచెం బాగుండేది. ఏంది నీ డ్రెస్ ఏంది, నీకు బొట్టి ఎట్లా ఉంది, నీ యొక్క అంత పేడ రుద్దుకొని ఉన్నాను, నీ తల ఎలా ఉంది, భగవంతుని దగ్గరికి ఎలా వెళ్తాం? మనం గుడికి వెళ్తాం, ఎలా వెళ్తాం? అసలు నువ్వు వెళ్ళి సీట్లో చేయి పట్టుకొని వెళ్తున్నావు, ఆలింగనం చేసుకుని. ఎవరు అనుకుంటున్నా వైకుంఠనాథుడు, ఆయన ఈ సమస్త జగత్తంతా కూడా నియంత్రిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే సమస్త జగత్తు నడుస్తూ ఉంది. ఆయన కోరిక ద్వారానే అంతా కూడా నాశనం అవుతుంది. ఆ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఆ మహావిష్ణువు రోమరంధ్రాల నుంచి వచ్చేటువంటి యొక్క బ్రహ్మాండాలు ఏవి, ఆవగింజలు. ఆయన అనంతుని రూపంలో ఆవగింజలు ఎలా ఆవగింజ ఇంటి 14 లోకాలకు ఆవగింజగా ఉన్నాయి. అనంతుని రూపంలో ఆయన మోస్తూ ఉన్నాడు. ఎవరనుకుంటున్నావు ఈ నారాయణుడు? వైకుంఠనాథుడే. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? మళ్ళీ నువ్వు వెళ్ళేసి సరిగా డ్రెస్ చేసుకుంటా. ఈవెన్ నారాయణ కూడా చెప్తాడు, కూల్ డౌన్ మై బాయ్, నువ్వు తొందరపడకు. మెజెస్టిక్ అప్లయన్స్. లోపల సరళంగా అర్థం కావడానికి ఉదాహరణ ఇస్తారు. జడ్జి ఎట్లా ఉంటాడు? చాలా లా ఉంటాడు. అది ఇంటికి వస్తే మన ఎత్తుకొని తిరుగుతాడు, వీప్ పైన ఎత్తాడు, వీప్ పైన తంతాడు కూడా. వీప్ పైన తంతే ఉంటాడు జడ్జి, చాలా బాగుంది అంటాడు. అదే కోర్టులో నోట్లోంచి మాట వస్తే జడ్జి ఆయన ఎక్కువ శిక్ష వేస్తాడు. సో అక్కడ ఆయన సంతృప్తి చెందాడు. మళ్ళీ అందుకనే ఎక్కడ నా గోపాలుడు ఎక్కడ గోలోకానికి వెళ్తాడు. సో ఈ యొక్క వ్రజరసం అనేది మనకు అంత సులభంగా అర్థం కాదు. కానీ ఇక్కడ ద్వారా మనకి ఇది అర్థమవుతుంది. బ్రహ్మలో ఒకరోజు మాత్రమే ఆయన అవతరిస్తాడు. అప్పుడే చైతన్య మహాప్రభు స్వయంగా వస్తారు, కృష్ణుడు స్వయంగా వస్తారు. ఈ వృందావన లీల ప్రచారం చేయాలనుకుంటాడు. నేను ఈ బృందావన వాసులకు రుణపడి ఉన్నాను, నేను వాళ్ళకు బానిసగా ఉంటానని చెప్తున్నాను. బానిస చూడండి, భగవంతుడు మనందరం ఆయనకు బానిసలం, కానీ నేను బానిసగా ఉంటాను.
సామాన్య భక్తులకు అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏముంది ఈ భక్తిలో, ఈ భక్తులు ఏం ఆనందం వస్తుంది, ఎందుకు వీళ్ళు ఇట్లా బొట్టు పెట్టారు, ఎందుకు వీళ్ళు ఇట్లా తిలకం పెట్టారు, ఎందుకు ఈ మాల పట్టారు, వీళ్ళు మాంసం తినరు, మద్యం తాగరు, జూదం చేయరు, వ్యభిచారం చేయరు, సినిమా చూడరు, షికార్లకు వెళ్ళరు, ఏముంది వీళ్ళు జీవితం వృధా చేసుకుంటున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు సాక్షాత్తు భగవంతుడే ఇలాంటి భక్తి చేయాలనుకుంటున్నాడు. చైతన్య మహాప్రభుగా ఎందుకు అవతరించాడో, ఆ గోపికలు రాధారాణి ప్రత్యేకంగా కృష్ణుని యొక్క సేవలో కృష్ణుడి కంటే కొన్ని వేల రెట్ల ఆనందాన్ని ఆమె పొందుతూ ఉంది. ఆ ఆనందం నేను చూడాలనుకుంటున్నాను. అన్ని ఆనందాలు ఆయన నుంచే వచ్చినాయి, అందరికీ ఆనందాన్ని ఇచ్చేది ఆయన. అలాంటి కృష్ణుడికే ఆ ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను. మనం ఏదో తాత్కాలికమైనటువంటి విషయాల్లో ఆనందం పొందాలనుకుంటాం. ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోన వైవతే ఆద్యంతమంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఇది ఈ స్పర్శ సుఖం, ఈ తాత్కాలికమైనటువంటి సుఖం ఏమిది, ఆది అంతం అనేది ఉంటుంది. దీనిలో కేవలం భ్రమ, కేవలం ఒక ఊహ మాత్రమే, ఏదో మనకు లభిస్తుంది. ఎలాంటిది, ఇది సినిమా లాంటిది. ఓ సినిమాలో ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుంది, అంతది నటన, ఒక భ్రమ, ఇది కళ లాంటిది. మన కళలో వచ్చినాయి 5,000 కోట్లు వచ్చినాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో. ఆయన ఉదయం లేసేసి చూసుకుంటున్నాడు అకౌంట్లో ఎంత ఉందని, 5 రూపాయలు కూడా లేవు. అలాంటిది కనీసం 5 రూపాయలైనా బాగుండు, 5 పైసలు కూడా లేవు, పైసలు చెల్లట్లేదు అనేవి. సో మనం అనుకుంటున్నాం ఈ భౌతిక ప్రపంచంలో బాగా ఆనందిస్తున్నాం. ప్రజలు చూస్తూ ఉంటారు, ఈ భక్తులందరూ ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏదో కొంచెం గెంతుతారు, ఏదో ప్రసాదం తింటారు, అంతే. మేము చూడ ఎంత అనుభవిస్తున్నాం. సో ప్రభుపాద గారు ఏం చెప్తున్నారు, మీరేం అనుభవిస్తున్నారు, మీరు కుక్కల్లాగా పందుల్లాగా అనుభవిస్తున్నారు. పంది కుక్క ఏం చేస్తుంది, కేవలం మలాన్ని భక్షిస్తుంది, దానిలో ఎంతో ఆనందం ఉందని భావిస్తుంది. బయటి వ్యక్తి కనిపిస్తుంది మలంలో ఉందని, అది భావిస్తుంది ఎంతో బాగుంది, ఇది శాండల్వుడ్ పల్పులా ఉంది, చందనంలా ఉంది, ఎంతో మధురమైన వాసన వస్తుంది పందికి. కానీ మనకెలా ఉంది, ఇది వాసన. సో భక్తులు ఈ భౌతికమైనటువంటి ఆనందాన్ని అలా చూస్తారు, ఇది దుర్గంధంగా. కానీ సామాన్య వ్యక్తులు బద్ధజీవులు ఎలా ఉన్నారు, మనం అంతా బద్ధజీవులమే. ఎవరైతే భక్తిని కావాలనుకోరో, వాళ్ళకి దుర్గంధం, ఈ మలమే ఎంతో బాగుంది, ఇది రుద్దుకుంటే చాలా బాగుంది, తలపైన వేసుకుంటే చాలా బాగుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఆనందంగా ఉన్నామనుకుంటే ఈ మలాన్ని రుద్దుకోవడం, ఇంకా వేరేం లేదు. ఇంకా ఆధునిక జీవనంలో ఇంకా ఘోరంగా తయారైపోయింది. మలాన్ని తినాలనేసి అనుకుంటున్నారు, ఇంకా రుద్దుకోవడమే కాదు. అదే వృషభదేవుడు అదే చెప్తున్నాడు, నాహం దేహ దేహ బాజానులోకే కష్టాన్ కామాన్ విడ్భుజం. విడ్భుజాలు అంటే మలాన్ని భక్షించే జీవులు. అదే ఇప్పుడు ఆధునిక కాలంలో జరుగుతుంది. ప్రజలు మలాన్ని భక్షించినా కానీ అర్థం కావట్లేదు ఇది దుర్గంధం ఉందనేసి, అంత అజ్ఞానంలో ప్రజలు ఉన్నారు. వైదిక సంస్కృతిలో ప్రజలకు తెలుసు ధర్మార్థ కామ మోక్షాలు అనేది ఆచరించాలి. మానవ జన్మ వచ్చింది అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధించడం కోసం. కోటాను కోట్ల జన్మల తర్వాత మనకి ఈ యొక్క జన్మ వచ్చింది, ఇది కేవలం ఇంద్రియ భోగం కోసం కాదు, ఇది భక్తిని ఆచరించడం కోసం, మనం పవిత్రం అవ్వడం కోసం, మనం తిరిగి మళ్ళీ చావు పుట్టుకలు లేకుండా చేయడం కోసం. అది వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఈ యొక్క మలాన్ని భక్షించి వాళ్ళ యొక్క బుద్ధి భ్రష్టమైపోతుంది పూర్తిగా. కానీ ఇక్కడ బ్రజవాసులకు ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖం గురించి చెప్పేది ఉంది. ఈవెన్ వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి భక్తిలో వచ్చే సుఖం గురించి కూడా వాళ్ళు ఆలోచించారు. మనం దామోదరాష్టకంలో చదువుతాం, సామీప్య సాలోక్య సాస్తి అంటే భగవంతునితో ఉండడం, భగవంతుని రూపాన్ని కలిగి ఉండడం, భగవంతుని యొక్క ఐశ్వర్యాన్ని కలిగి ఉండడం, ఆయన యొక్క సమీపంలో ఉండడం, అవి కూడా వాళ్ళకు తృణప్రాయంగా ఉంది. ప్రభుపాద వారు చెప్తారు ఇంకా మాయావాదుల గురించి, వాళ్ళు భగవంతునిగా అవ్వాలనుకుంటారు, కానీ ఇక్కడ భక్తులు భగవంతుని కంటే వద్దనుకుంటారు. ఇప్పుడు యశోదమ్మ ఏం చేస్తుంది, కృష్ణుని బంధించింది అంటే భగవంతుని కంటే ఉన్నతమైన స్థానం లభించింది. అఫ్కోర్స్ ఆ విధంగా మనం భక్తిని చేయం,
కానీ ఏదో ఈ తాత్కాలికమైనటువంటి ఒక ఆనందం ఉందనేసి భావిస్తూ ఉంటారు. సో అందువల్ల మనం ఈ ప్రజలకు చెప్పాలి, మనం ఈ భగవద్గీత మీరు తీసుకోండి, ఈ భాగవతాన్ని మీరు చదవండి, ఈ దుర్గంధం మీరు నివసించకండి, ఈ దుర్గంధాన్ని తినకండి, దీన్ని వదిలివేయండి. దీనిలో నిత్యమైనటువంటి ఆనందం లభిస్తుంది, నిత్య నూతనమైన ఆనందం లభిస్తుంది, అనంతమైనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది చెప్పలేనటువంటి ఆనందం లభిస్తుంది. ఇది ఆనందాంబుది వర్ధనం, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. మన సంపాదన అలా పెరగదు, ధనం అంత పెరగదు, ఎప్పుడో ఒకప్పుడు లిమిట్ అవుతుంది. కానీ ఇందులో వచ్చేటువంటి ఆనందం, ఆనంద ధనం, ఇది ఒక గొప్ప ధనం. ఇదే నిజమైనటువంటి ధనం. ప్రజలు ధనం కోసం పరిగెడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు, పరిగెడుతూ ఉన్నారు. ధనం 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 ధనం. దగ్గినా ధనం కావాలా, తుమ్మినా ధనం కావాలా, మూత్రం పోసిన ధనం కావాలా, నడిచిన ధనం కావాలా, గాలి పీల్చుకున్న ధనం కావాలి. కొన్ని రోజులు అయితే అందరికి సిలిండర్లు వస్తాయి. ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ 20 రూపాయలు, ఫ్రీ వాటర్ లభించేది మనకు. కానీ ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి వాటర్. ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లోనే గాలిని పీల్చుకోవడానికి అందరు సిలిండర్లు తగిలించుకోవాలి. ఇప్పుడు అందరూ ల్యాప్టాప్ బ్యాగ్ను తగిలించుకుంటున్నారు, కొన్ని రోజులు అయితే సిలిండర్ తగిలించుకొని వెళ్ళాలి. గాలికి డబ్బులు, ఏది ఫ్రీగా లేదు. ఒకటే ఫ్రీ దొరుకుతుంది మనకు, నరకానికి వెళ్ళడం ఫ్రీగా వెళ్ళొచ్చు, డబ్బులేం అవసరం లేదు. డబ్బులతో అంత దుర్వినియోగం చేసుకొని నరకానికి రాచబాట. కానీ ఈ యొక్క భక్తిలో వచ్చేటువంటి ఆనందం, ఆ ధనం చాలా అత్యున్నతమైనటువంటిది. అదే ఈ వ్రజవాసులు అనుభవిస్తూ ఉన్నారు దాన్ని. వాళ్ళు కృష్ణుడు లేకుండా జీవించలేరు, వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచించకుండా ఉండలేరు. వాళ్ళు కృష్ణుడే వాళ్ళకి సర్వస్వం. వాళ్ళు బ్రహ్మను దూషిస్తూ ఉన్నారు. ఓ బ్రహ్మ, నువ్వు నీ యొక్క శరీరం బుద్ధితో తయారైంది, మనంతా కూడా పంచభూతాలతో తయారైంది. గాలి, నీరు, ఆకాశం, వాయు, అగ్ని, భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకారం ఇతీయమ్మే భిన్న. యొక్క 8 విషయాలు తయారైంది. అదేవిధంగా పై లోకాలు వెళ్ళిన కొద్దీ వేరు వేరు శరీరాలు ఉంటాయి. కొందరి శాపం ఉంది, అది నీటి శరీరం ఎక్కువగా ఉంటుంది. అగ్నిలో ఉండే జీవులు కూడా ఉంటాయి, అన్నిట్లో జీవులు ఉంటాయి. సో బ్రహ్మలోకంలో ఆయన బ్రహ్మ యొక్క శరీరం బుద్ధితో తయారైంది. చూడండి, మనకు కొంచెం బుద్ధి ఉంటే బాగుండు, ఉంది ఎంతో కొంత, దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అంటే మన బ్రెయిన్లో కొంచెం బుద్ధి ఉంది, కానీ బ్రహ్మ శరీరం మొత్తం బుద్ధితో తయారైంది. అందువల్లనే ఇక ఇంజనీరింగ్ చేయగలిగాడు. ఈ సృష్టినంతా ఆయన డిజైన్ చేశాడు ఎలా ఉండాలి. అంత గొప్ప బుద్ధిమంతుడు ఆయన. అంటే మన బ్రహ్మ, మన గురువు కూడా. కానీ గోపికలు ఏం చెప్తున్నారు? ఓ బ్రహ్మ, నీకు బుద్ధి లేదు. అలా ఎలా అంటారు? బ్రహ్మనే అంటున్నారు. ఎందుకంటే నువ్వు ఈ కను రెప్పలను పెట్టావు, మేము కృష్ణుని చూడలేకపోతున్నాము. ఆ రెప్పపాటు మేము కృష్ణుని చూడలేకుండా ఉన్నాము. మనం ఇలా చూడగలుగుతాం, ఎంతసేపు చూడగలుగుతాం? ఎప్పుడో రెప్ప పట్టుకున్నాం. అసలు ఎందుకు ఈ యొక్క రెప్ప? మేబీ మన ఈ భౌతిక ప్రపంచంలో ఉంటే ఇలా ఉంటే మంచిదేమో, గుడ్డి వాళ్ళు ఏది చూడము, ఇంద్రియ భోగం ఏది చూడము. మనం ఈ విధంగా చెప్పాలి బ్రహ్మకు, అసలు ఈ కళ్ళు ఎందుకు ఇచ్చావు? ఈ కళ్ళ వల్లనే మొత్తం మాయలో పడిపోతున్నాం. 24 గంటలు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాం. ఒకవేళ కళ్ళే లేవనుకోండి, ఇంకా సెల్ ఫోన్ ఏం చూడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రా. ఓన్లీ చెవులే సరిపోతుంది. ఈ కళ్ళే తీసుకొని వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. అన్ని ప్రపంచమంతా చూస్తాం. గోపికలకు భౌతికమైన విషయాల పట్ల చూడడం వాళ్ళకి ఆసక్తి లేదు, కేవలం భగవంతుని కోసమే. వాళ్ళు ఎప్పుడు కృష్ణనే చూస్తారు. సో అందుకే బ్రహ్మని చెప్తున్నారు, అసలు ఈ రెప్పలు ఎలా డిజైన్ చేస్తాను, ఎందుకు ఇలాంటి మోడల్ నువ్వు తయారు చేస్తావు? అసలు ఈ కను రెప్పలు లేకుంటే చాలా బాగుంది. సో వాళ్ళు ఒక రెప్ప పాటు కూడా కృష్ణుని చూడకుండా వాళ్ళు ఉండలేరు. వాళ్ళు వెళ్తారు, ఆవులను మేపడానికి వెళ్తారు, లేదా దూడలు మేపడానికి వెళ్తారు, వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. గోధూలి సమయం అంటారు. మళ్ళీ గోవులు వచ్చేటప్పుడు ధూళి వస్తూ ఉంటారు. కానీ అంతవరకు వాళ్ళు ఖాళీగా ఉండరు. అంతవరకు కృష్ణుని యొక్క ఆ లీలను వాళ్ళు గుర్తు చేసుకుంటారు. వాళ్ళు ఒక క్షణం కూడా మర్చిపోకుండా ఉండలేరు. సో ఇది మన సాంప్రదాయం, ఇది మన యొక్క భక్తి, మనం ఆచరించేటువంటి భక్తి. ఏ భక్తి?
ఎట్లాంటి భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటి భక్తి, భౌతికమైనటువంటి వాంఛలు లేనటువంటి భక్తి, అన్యాభిలాషిత భక్తి. కేవలం మమ జన్మని జన్మనీశ్వరి నధనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాద్ భక్తిరయుతికి త్వయి. జన్మ జన్మలు ఒకవేళ జన్మ ఉన్నా సరే కేవలం నీ యొక్క భక్తి మాత్రమే. ధనమొద్దు, జనమొద్దు, అనుచరులొద్దు, పేరు ప్రతిష్టలొద్దు, కేవలం భక్తి మాత్రమే. ఇదే అత్యున్నతమైనటువంటి ఈ భక్తి. అదే ఇక బ్రజవాసులు వాళ్ళు అందరికీ ఆదర్శాన్ని చూపిస్తున్నారు. సో ఇక్కడ చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మా యొక్క ప్రార్థన ఏమంటే మీరు ఈ యొక్క ఆనందాన్ని మీరు తీసుకోండి. భౌతికమైన వ్యక్తి ఆయన దగ్గర ఉన్నది ఇవ్వాలనుకుంటే ఆయనలో తరిగిపోతుంది. 10,000 ఉన్నాయనుకోండి, 5,000 కానీ ఈ యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇతరులకు పంచుకుంటే ఇంకా వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. ఇది డిఫరెంట్ మ్యాథ్స్. ఇది గణితం ఎవరికి తెలియదు. 100 రూపాయలు ఉన్నాయి, ఇంకొకరు 100 ఇస్తే మన దగ్గర 500 అవుతాయి, 200 కాదు. 500 ఉన్నాయని ఇంకొక 1000 ఇస్తే 5 లక్షలు కూడా కావచ్చు. ఎంత ఈ ఆనందాన్ని పంచిపెడితే అంత ఆనందం భక్తులు పెరుగుతుంది. ఇదే మా యొక్క స్వార్థం. చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు ఈ పుస్తకాలు తీసుకొని వస్తారు, మీరు ఇంటింటికి వస్తారు, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకేమన్నా వస్తుందా, ఎందుకు మీరు ఇంత త్యాగం చేస్తారు, ఏముంది ఇందులో? అదే మా యొక్క ధనం. డబ్బులేం రావు, కేవలం భగవంతుని యొక్క కృప, గురువు యొక్క కృప వస్తుంది. దాని ద్వారా ఈ యొక్క ఆనందాన్ని పంచడం ద్వారా ఇతరుల ఆనందాన్ని పొందితే ఆ ఆనందానికి కొన్ని 100 రెట్ల ఆనందం భక్తులకు పెరుగుతూ ఉంటుంది. సో అందుకే దయచేసి మా యొక్క ప్రార్థన మేము మీకు అర్థిస్తూ ఉన్నాం, ఈ యొక్క భక్తి మార్గాన్ని మీరు స్వీకరించండి. ఈరోజు ఈ ఉపన్యాసానికి వచ్చారు, చాలా ధన్యవాదం. ఈ భక్తి తీసుకోవడం వల్ల మనకు ఏమాత్రం నష్టం లేదు, ఏమాత్రం నష్టం లేదు. నాకు వాచ్ లేదు, టైం ఏమో చెప్పండి, ఎంతైనా గంట ఉండగా మన అయిపోయిందా? ఓకే, 2 నిమిషాలు. సో ఈ భక్తిని తీసుకుంటే మీరు ఏమాత్రం నష్టపోరు. మీరు ఏమి ప్రత్యేకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. నాలుక ఉంది, ఆ నాలుకతో నామాన్ని జపం చేయడం. చెవులు ఉన్నాయి, ఆ నామాన్ని వినడం. కృష్ణ యొక్క నామం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ కళ్ళున్నాయి, కృష్ణుని చూడడం. ఈ చేతులున్నాయి, కృష్ణుడి కోసం ఏదైనా సేవ చేయడం. ఈ కాళ్ళు ఉన్నాయి, కృష్ణుడి యొక్క కార్యక్రమాలకు వెళ్ళడం, లేదా మందిరానికి వెళ్ళడం. ఈ శిరస్సు ఉంది, ఆయనకు పాదాభివందనం చేయడం. మనకున్నటువంటి ఇవే కొత్తగా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలను ఆయన యొక్క సేవలో నిమగ్నం చేస్తే మీరు ఎన్ని లక్షల కోట్లు మీరు వెచ్చించినా ఆ ఆనందం మీకు దొరకదు. సో మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా దయచేసి ఈరోజే ఈ దామోదర మాసం ప్రత్యేకమైనటువంటి మాసం. చాలామంది కార్తీక వ్రతాలు చేస్తూ ఉంటారు ఎక్కడెక్కడ వెళ్ళి. మీరు నిజంగా ఆ యొక్క వ్రతం మీరు చేయాలనుకుంటే ఈ రోజు నుంచే ఇక్కడ మాలలు మీకు దొరుకుతాయి. ఇలాంటి జపమాల ఉంటుంది, ఈ మాల లోపల ఉంటుంది, 108 పూసలు ఉంటాయి. ఈ పూసలు ఒక మాల మీరు జపం చేస్తే ఒక 10 నిమిషాలు అవుతుంది అంతే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. ఈ మంత్రాన్ని నోరు విప్పి చెప్పాలా, వినాలా. తర్వాత ఈ భాగవతాన్ని తీసుకోండి. ఇక్కడ చాలా మంది భక్తులు అందరి దగ్గర ఉన్నాయి. ఈ భాగవతం 18 పుస్తకాలు మాత్రమే. చిన్న బాక్స్ వస్తుంది, మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద బాక్స్ అని. 18 పుస్తకాలు అంటే వేదాలన్నీ తీసుకొస్తే ఈ కంచిలి మండలం మొత్తం సరిపోదు పెట్టడానికి. ఆ కంచిలి మండలంలో మొత్తం ఒక చిన్న ఇంట్లో ఉన్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది చిన్నది. సో ఆ విధంగా వేదాలంతా చూస్తే చిన్న బాక్స్ ఇది 18 పుస్తకాలు. రోజు కొంచెంసేపు ఈ భాగవతం చదవండి. అండ్ ప్రతిరోజు భగవంతుని నైవేద్యం ఏదైనా చేయండి. మీరు ఏదైతే వండుతారో అంటే ఉల్లిపాయ వేయకుండా స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం చేయండి. మీ ఇంట్లో పూలు ఉంటే పూలు కొన్ని కుట్టండి, తులసి దళం ఉంటే తులసి దళం అర్పించండి. ఈ విధంగా ఎవరి సామర్థ్యం ప్రకారం ఆ సామర్థ్యంతో ఈరోజు నుంచే మీరు కృష్ణుని యొక్క సేవను ప్రారంభించండి. మీరు ఏమీ కోల్పోరు.
ఇంకా కోల్పోయినవన్నీ మీకు వస్తాయి. ఎన్నో జన్మల నుంచి మనం కోల్పోయాం, కృష్ణుని కోల్పోయాం, కృష్ణ చైతన్యంలో పొందే ఆనందాన్ని మనం కోల్పోయాం. తిరిగి ఆ యొక్క ఆనందాన్ని మనం పొందొచ్చు. ఇది విలువైనటువంటి ఆనందం. దీనికి ఏం నియమాలు లేవు. మీరు అనుకోవచ్చు ఈ మతం పడితే ఏం నియమం వస్తుందేమో, ఏం చెప్తారేమో. ఏ నియమాలు లేవు. నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల. అంటే ఎట్లాంటి సమయంలో చేయొచ్చు. నిద్రలో మీరు జపం చేయొచ్చు, ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, ఏ విధంగా జపం చేయొచ్చు. నామం పడుకోవాల్సిన అవసరం లేదు, మనం కూర్చుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ విధంగా ఎట్లాంటి నియమం లేకుండా నామం జపం చేయొచ్చు. పుస్తకాలు కొంచెం అమౌంట్ అవుతుంది. ఇది మామూలుగా భాగవతం 50 లక్షల కోట్లు పెట్టినా మీకు దొరకదు. డబ్బులతో కొనేది కాదు. కొంచెం ముద్రణ కోసం కొంచెం డబ్బులు ఎంతో ఖర్చు పెడుతుంటాం. ఈ పండుగని ఆ పండుగని ఎంతో కొంత డబ్బులు కొనేసి మీరు పుస్తకం పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఇంట్లో ఇట్లా భగవంతుని పెట్టుకోవడానికి చిన్న ఫోటో కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొనేసి మీరు ఈ నామాన్ని జపం చేస్తూ భక్తి మార్గాన్ని స్వీకరిస్తే మీకు ఆనందం కలుగుతుంది చాలా. మళ్ళీ చావు, పుట్టుక, ముసలితనం, రోగం మళ్ళీ ఉండదు. మళ్ళీ ఈ సమస్యలు లేకుండా మనం చేసుకోవచ్చు శాశ్వతంగా. సో దయచేసి ఇది స్వీకరించండి. అదే ఈ యొక్క కార్యక్రమాల యొక్క సారం. ఇంకా ఎక్కువ మంది ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని తీసుకోవడం, కృష్ణ చైతన్యం ఆచరించే వాళ్ళు ఇంకా ఎక్కువ కృష్ణ చైతన్యాన్ని ఆచరించడం, ఇంకా ఎక్కువ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఆచరించడం. ఇది లిమిట్ అనేది లేదు, పరిమితమైనటువంటిది కాదు. నేను 5 కిలోల భక్తి చేశాను, ఇంకో 5 కిలోలు భక్తిని కొలిసేది కాదు. ఇంకొక 5 కిలోలు లేదు, 100 కిలోలైనా ఇంకో 100 కిలోలు భక్తి చేయొచ్చు. 1000 కిలోలు భక్తి చేస్తున్నానంటే ఇంకొక 1000 కిలోలు చేయొచ్చు. మేము 1000 మందికి ప్రచారం చేస్తే ఇంకా 1000 మందికి చేయొచ్చు. 5000 మందికి ప్రచారం చేస్తే ఇంకొక 5000 మందికి ప్రచారం చేయొచ్చు. 5 లక్షల మందికి ప్రచారం చేస్తే ఇంకో 5 లక్షల మందికి ప్రచారం చేయొచ్చు. ప్రభుపాల వారు అలానే చెప్పేవారు. మేము 1000 పుస్తకాలు ఇచ్చాము, మళ్ళీ దాన్ని డబుల్ చేయండి. మళ్ళీ 2000 ఇచ్చాం, మళ్ళీ డబుల్ చేయండి. సో ఇది ఎప్పుడు రెట్టింపు అవుతూనే ఉంటుంది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. చైతన్య మహాప్రభు యొక్క వాణి అది. ప్రతి గ్రామం, నగరం అందరూ హరినామ సంకీర్తన చేస్తూ నిత్యంగా అయినటువంటి ఆనందాన్ని పొందుతూ అందరూ నృత్యం చేస్తారని చెప్తున్నారు. మీరంతా ఇక్కడంతా కూడా ఒరిస్సా అందరూ తెలిసిన, ఇక్కడంతా వాళ్ళ ఫేస్ చూసిన ఒరిస్సా. జగన్నాథుడు మీకు తెలుసు, కృష్ణుడు మీకు తెలుసు, తులసి తెలుసు, భాగవతం తెలుసు. మీరు చూడండి, ప్రభుపాల వారు అమెరికా వెళ్ళారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి స్నానం చేయడం కూడా తెలియదు, మొహం కడుక్కోవడం కూడా తెలియదు, మలాన్ని విసర్జిస్తే కడుక్కోవడం కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఈ భక్తిని వాళ్ళు స్వీకరించారు. చూడండి, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. అందరూ అమెరికా వెళ్ళాలనుకోరు. మరి అమెరికా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు భక్తిని నేర్చుకోవడానికి. అమెరికాలో మలం తప్ప ఏమి దొరకదు, ఇక్కడ మనకు ఆనందం అనేది దొరుకుతుంది. దయచేసి మీరు ఈరోజు తప్పకుండా ఈ యొక్క జపమాల తీసుకొని వెళ్ళండి. తర్వాత ఈ పుస్తకాలు తీసుకోండి. ఇప్పుడు ఆరతి ఉంటుందా, అందరూ ఆరతిలో పాల్గొనండి. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు అందరికీ, భక్తులందరికీ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే